సార్ ఇప్పటిదాకా మనం మంచి మంచి ఎడ్యుకేషన్ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. కానీ కొంత కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్‌లో మిస్ అవుతున్న ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి సార్. నా నా సైడ్ నుంచి కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఒక నార్మల్ కామన్ పర్సన్ లాగా అడుగుతాను. మీరు దానికి ఆన్సర్స్ ఇవ్వాలి సార్. సరే ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త పేరెంట్ అనుకుందాం. ఈ కొత్త పేరెంట్‌కి పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయించాలి. ఈరోజు ఒక 2, 3 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. నంబర్ 1 అసలు ఎలాంటి సిలబస్ స్కూల్‌లో జాయిన్ చేయాలి? సిబిఎస్ఈయా, ఎస్ఎస్ఈయా, ఐసీఎస్ఈయా, ఐబీయా, అబాస ఇన్నున్నాయో కూడా తెలియట్లేదు సార్ సిలబస్‌లో. ఇది ఒక రకం. 2 లెట్స్ సే వాడు ప్రైమరీ స్కూల్‌లో జాయిన్ చేయాలి అంటే స్కూల్ కంటే ఈ స్కూల్ ఫీజులు ఎక్కువ ఉన్నాయి. ఏమంటున్నారు మాంటెసరీ అంటారు, వాల్డార్ఫ్ అంటారు, ఇంకేదో రకరకాల పేర్లు చెప్తున్నారు వాళ్ళు. అవేంటో మనకు తెలీదు. వాళ్ళెవరో మాంటెసరీ ఎవరో, వాల్డార్ఫ్ ఎవరో మనకు తెలీదు. 3 అడ్మిషన్ దొరకాలంటే పేరెంట్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. సో అంత చేసి రికమెండేషన్లు పెట్టినా అడ్మిషన్ దొరకట్లేదు మంచి స్కూల్‌లో. అదంతా ఇంకొక ప్రాబ్లం. సో ఒక్కసారి ఒక ఫ్రెష్ పేరెంట్ పర్స్పెక్టివ్‌లో వెరీ ఎంట్రీ లెవెల్ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో అసలు ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఈవేళ ప్రతి పేరెంట్ కూడా భయపడుతోంది ఏ స్కూల్కి పిల్లల్ని పంపించాలని చెప్పి. ఒక స్కూల్ నిర్ణయం చేస్తే ఆ స్కూల్ అడ్మిషన్ ఎట్లాగా అని. కానీ డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువ ఉంది. మీకు తెలిసే ఉంటుంది, ఇండియా attracts the highest foreign direct investment in education. ఆల్ కిడ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ In the world. Highest in the world. స్కూల్ ఎడ్యుకేషన్ కూడా. ఎందుకని మార్కెట్ ఏం నేను చేసుకుందంటే ఎంతో కొంత ప్రాస్పెరిటీ పెరుగుతుంది. 140 కోట్ల మందిలో 10 కోట్ల 20 కోట్ల కనీసం ఎఫర్డబిలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఆదాయాలు పెరుగుతున్నాయి, కొంతమంది వస్తున్నారు కదా, కాబట్టి డిమాండ్ పెరుగుతోంది. పిల్లలు బ్రషెస్ చిల్డ్రన్ అవుతున్నారు. పూర్వంలాగా మా తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ కాళ్ళే పెరిగారంతే. అవును. పెద్ద మనమే 12 మంది 15 మంది ఉండేవాళ్ళు. ఏదో ఒకటి అయితే జరిగిపోయేది అంతే. పెద్ద మా రోజుల్లో కూడా ఏదో స్కూల్కి వేశారు, అయిపోయింది అంతే. ఇప్పుడు అట్లా కాదు. ఫర్ ఎవ్రీ పేరెంట్ చైల్డ్ ఈజ్ వెరీ ప్రెషస్. మా పిల్లలు ఎదగాలని డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మార్కెట్ అర్థం చేసుకున్నది. అదే సమయంలో మార్కెట్ ఇంకోటి అర్థం చేసుకుంది. ఈ దేశంలో గవర్నమెంట్లు చచ్చినా ఈ చదువును బాగు చేయవు. చైన్ ఇవ్వరా? అంటే చేయవు అని ఆ కంక్లూషన్కి వచ్చారు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇది బాగుపడదు. కాబట్టి ఆ డిమాండ్ తీర్చాలని చెప్పంటే ప్రైవేట్ సెక్టర్ తప్ప మార్గం లేదు. అందుకే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సేమ్ థింగ్ హెల్త్ కూడానా సార్? సేమ్ థింగ్. ఇన్ఫాక్ట్ హెల్త్ కూడా మనం హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియానే. ఎవ్రీ ఇయర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రెసిపియంట్ ఇండియా ఇస్ ద హైయెస్ట్ ఇన్ బోత్ ఎడ్యుకేషన్ హెల్త్. రెండుకి సామ్యం ఉన్నది. రెండు కూడా డిమాండ్ పెరుగుతోంది. గవర్నమెంట్లు తక్షణం ఇంప్రూవ్ చేయడం లేదు. మార్కెట్ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. గవర్నమెంట్లు పెద్దగా చేయవు ఇక్కడ అని చెప్పారు. మన పొలిటికల్ ఎకానమీలో ఈ బ్యాక్గ్రౌండ్లో. దాంతో ఏమవుతుంది, డిమాండ్ ఎప్పుడైతే పెరిగిపోతుందో పిల్లలు ఒకళ్ళిద్దరు అవుతున్నారు. పిల్లలు పుట్టడానికి కూడా ఈ రోజుల్లో ప్యాకేజెస్ చెప్తున్నారు. 2 లక్షలు 3 లక్షల రూపాయల ప్యాకేజ్. అవును సార్. ఇవన్నీ మాకు అసలు షాకింగ్ నంబర్స్. అర్థం చేసుకునే నంబర్స్ ఇవన్నీ కూడా. నేను ఒక రోజున 24 అవర్స్లో నాకు రోజు కరెంట్ మారిందని కూడా తెలియదు. నేను స్వయంగా 12 డెలివరీస్ చేశాను నా చేతులతో. ఓ మీరు ప్రాక్టీస్ చేస్తున్న రోజులో ఫైనల్ ఇయర్లో ఉండగా. ఫైనల్ ఇయర్లో డెలివరీ. ఎందుకంటే అక్కడ కొంచెం ఆపర్చునిటీ ఉంటే సర్కమ్స్టాన్స్ అప్పుడు జూనియర్ డాక్టర్లతో స్ట్రైక్ చేస్తున్నారు. హౌస్ సర్జన్లు పీజీలు స్ట్రైక్ చేసేసరికి ఆ భారం అంతా మా మీద పడింది. అది నాకు ఆపర్చునిటీ అయింది. అలాంటిది మరి ఒక ప్రెగ్నెంట్ మదర్ని మేనేజ్ చేయాలని చెప్పంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో 3-4 లక్షల రూపాయలు అవుతుందని పేరెంట్స్ కూడా జీవితంలో ఒకసారి 2 సార్లు పోతే పని నుంచి పనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ కూడా అంతే. డిమాండ్ విపరీతంగా ఉంది, సప్లై తక్కువగా ఉంది. రెండోది, ఇంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా నాకు ఒక ఆమె సింగపూర్లో ఉండి వచ్చారు. విజయవాడలో 5 లక్షలు 6 లక్షలు ఆ స్కూల్లో యాన్యువల్ ఫీ. సో కాల్డ్ ఇంటర్నేషనల్. ఏది మన విజయవాడలో కూడా 5-6 లక్షల ఫీజులు ఉన్నాయి సార్. ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడ వస్తాయి ఆ ఫీ. ఆ అబ్బాయి అనుకున్నంతగా ఎందుకో రాని చుట్టూ స్కూల్ని అడిగారు, కొంచెం అంటే మీరు చూసుకోవాలండి మాకు చెప్తారంటున్నారు. మరి వాళ్ళ స్కూల్ పంపి ఎగ్జాక్ట్లీ 6 లక్షల రూపాయల ఫీ ఎందుకు, ఆ స్కూల్ ఎందుకు? ఇంట్లో హోమ్ స్కూలింగ్ చేసుకుంటాం కదా. చివరికి ఆ పని చేస్తున్నారు. హోమ్ స్కూలింగ్ చేస్తున్నారా? లాభం లేదని చెప్పాను. కాబట్టి ఇంత చేసినా కూడా మొక్కుబడిగా తప్ప అలంకారం ఉంటుంది, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్విప్మెంట్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. కానీ చాలా చోట్ల అసలు పిల్లలకి ఏమవుతుంది, జ్ఞానం ఏమవుతుంది, డిసిప్లిన్ ఏమవుతుంది, సొసైటీతో మెలగడం ఎట్లా అవుతుంది, పర్సనాలిటీ ఎలా వికసిస్తుంది అనే ఆలోచన లేకుండా చేస్తున్నాం. అందరూ అలానే అంటలా, కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, మీరు ముందుకెళ్ళే లోపు మనం ఒక డాక్టరు
ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే సర్టిఫికేట్ ఉండాలి, వాళ్ళకు ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. అలాంటిది ఒక టీచరు క్లాస్ రూమ్‌లో చదువు చెప్పాలంటే ఒక బీఎడ్ డిగ్రీ లాంటివి కంపల్సరీ ఎందుకు లేవు సార్ మన కంట్రీలో? చేశారు, గవర్నమెంట్ చేసింది. కానీ మన ప్రైవేట్ స్కూల్స్‌లో ఎవ్వరికీ బీఎడ్‌లు ఆ, నాకు తెలిసి అంటే ఇప్పుడు ఏమైందంటే బీఎడ్ కూడా అదో పెద్ద ర్యాకెట్ అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ అడ్మిషన్లో బీఎడ్ కంపల్సరీ చేశారో బీఎడ్ కాలేజెస్ ముంఖాను పొంకాలు, ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు కదా మీరు, వచ్చేసినాయి. మన దేశంలో డిగ్రీలు ఉత్పత్తి చేయడంలో మన నెంబర్ 1 కదా. ఏదైనా టక సిక్కిము, పాండిచేరి అని ఏముంటాయి ఏదో అయిపోతాయి, వచ్చేస్తున్నాయి. మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా మంచి ప్రమాణంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో టీచర్లకి ఫార్మల్గా బీఎడ్ ఉన్నా లేకపోయినా కూడా మంచి వాళ్ళని తీసుకుంటాను, ఎందుకంటే వాళ్ళ ప్రెస్టీజ్ కోసం అని చెప్పని, అవుట్కమ్స్ తీసుకురావడం కోసం చెప్పని. మరి గవర్నమెంట్లో అందరూ బీఎడ్లు తీసుకున్నా కూడా గవర్నమెంట్ కంటే ప్రైవేట్ స్కూల్లే కొద్దిగా బెటర్, అద్భుతంగా బెటర్ అని అంటల్లా. హై ఎండ్ స్కూల్స్ బాగానే ఉన్నాయి, కానీ మిగతా స్కూళ్ళు మీరు అసర్ సర్వే కానీ మిగతా సర్వేలు చూసినట్టయితే గవర్నమెంట్ స్కూల్ కంటే ప్రైవేట్ స్కూల్లో కొంచెం ప్రమాణాలు ఉన్నాయి. ఓకే. అంచేత టీచర్ల క్వాలిఫికేషన్ పెద్ద ఇంపార్టెంట్, అంత ప్రైవేట్ స్కూల్లో అది సమస్య కాదు. హై ఎండ్లో, లో ఎండ్లో 3-4 వేల రూపాయల ఫీతో 5,000 రూపాయల సంవత్సరం ఫీతో మీరు ఎంత బాగా చేయాలన్నా కూడా మీరు చేయలేరు. నా దృష్టిలో కనీసం 20-25 వేల రూపాయల ఫీ ఉన్నట్టయితే ఒక సంవత్సర పక్షంగా రీజనబుల్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వచ్చు. 80,000, 90,000, ₹1,00,000 ఫీ ఉన్నట్టయితే గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఆ పైనంతా ఫ్రిల్స్, అది అవసరం లేదు. ఇక మన వ్యానిటీ కోసం అని చెప్పండి, దీనికోసం చెప్పండి. ఇక సిలబస్ ఏమిటి అని చెప్పన్నది మనం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా తెలుగునాట స్టేట్ సిలబస్కి సిబిఎస్ఈకి తేడా తగ్గిపోతుంది. అయితే సిబిఎస్ఈ అడ్వాంటేజ్ ఏంటంటే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది, కొంచెం అసెస్మెంట్ ఇది మార్చాలని కొంచెం కొత్త పద్ధతిని 2 ఏళ్ల తర్వాత మనం నేర్చుకుని, ప్రపంచం అంతా 100 ఏళ్ల క్రితం నేర్చుకుంటే ఇప్పుడు ఈ మధ్య మారుస్తున్నాం. కస్తూరంగన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా కొంత ఇట్స్ ఎ గుడ్ పాలసీ, నేను ఖచ్చితంగా చెప్పగలను అన్నమాట. జాతీయ విద్యా విధానం దాని అమలు జాతీయ స్థాయిలో కొంత ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాలు ఇంకా వెనకబడ్డాయి. టు దట్ ఎక్స్టెంట్ ఎనీ సెంట్రల్ సిలబస్ అయినట్టయితే మీకు అవకాశం ఉన్నట్టయితే అది కొంచెం అడ్వాంటేజ్ ఇస్తుంది. సరే, ఐబీ వగైరా మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య కడతారనుకుంటే పనికొస్తే తప్ప మీరు ఐబీ చేసి ఇక్కడ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే మనకి కష్టం అవుతుంది. బట్ బేసికలీ క్రియేటివిటీ మీద ప్రాధాన్యత ఇస్తుంది. ఒక స్టాండర్డ్ కరిక్యులం మన 12th క్లాస్ కింద కరిక్యులం కంటే నాకు అర్థమంటారు, నాకు పెద్ద తెలియదు దాని గురించి, తెలిసినంతవరకు చెప్తున్నాను. సో మీరు బాగా హై ఎండ్లో ఉండి ఎకనామిక్గా స్టెబిలిటీ ఉండి పిల్లలు డిగ్రీల కంటే ఎక్స్పోజర్ కావాలి, గ్లోబల్ ఎక్స్పోజర్ కావాలనుకుంటే ఇది బహుశా అది పనికి వస్తుంది. అంచేత సిలబస్ ఫలాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రిఫరబుల్ దట్ సిబిఎస్ఈ ఆర్ ఐఎస్సి, అదొక ఐసిఎస్సి అనేవాళ్ళు. ఐసిఎస్సి ఈజ్ బెటర్ దెన్ సిబిఎస్ఈ. కానీ సిబిఎస్ఈ అనేమో లార్జ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్, సోకాల్డ్ కేంద్రీయ విద్యాలయాలు వగేరా. ఐసిఎస్సి దేశం మొత్తంలో 10-15 వేల మంది కంటే పిల్లలు ఉండరు. ఓకే, బట్ హై క్వాలిటీ, కొంచెం ఇంకెక్కువ ఆలోచింపజేస్తుంది. నేను అనుకునేది పెద్దగా ఎక్కువ ఆలోచించద్దు, రీజనబుల్ స్కూల్, అక్కడ కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్, పిల్లలు కొంచెం ఆల్రౌండ్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ వాటికి కూడా ఇచ్చి మరీ ప్రెషర్ పెట్టి స్ట్రెస్ పెట్టకుండా వాళ్ళు ఆలోచించే అవకాశం ఇచ్చే స్కూల్ అయినా కూడా ఇట్స్ ఓకే. కానీ ఇంట్లో ఎంతో కొంత మనం పట్టించుకోవాలి. పాఠాలు చెప్పనక్కర్లేదు, కానీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో పట్టించుకోకపోతే మనం నష్టపోతాం. నాకు బాగా గుర్తుంది, మా అమ్మాయి మంచి స్కూల్లో చేరింది, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ హైదరాబాద్. ఈ ఖరీదులు ఈ డబ్బులు మ్యాక్సిమం ఫీ కట్టింది 18,000, నేను ఆలో 12,000 10,000 కాదు, అదే చాలా ఎక్కువ అనిపించింది నాకు ఆ రోజుల్లో. ఒకరోజు నేను చాలా బ్యాడ్ ఫాదర్ని, పిల్లల్ని పట్టించుకోవడం బాగా శాంతంగా తిరగడం. దేశం ఆ రోజుల్లో నెలకు 30 రోజులు ప్రయాణాలు చేసేవాడిని. దేశం అర్జెంటుగా బాగుపడుతుందని ఆశతో ప్రతిరోజు ప్రతి క్షణం దేశం తిరిగేవాడిని. ఎప్పుడు నా 10 నిమిషాలు టైం ఉంటే మ్యాథమెటిక్స్ అడిగేవాడిని. ఇప్పుడు కూడా నవ్వుతుంటారు మా పిల్లలు, ఎప్పుడు నా కూర్చుంది మ్యాథ్స్ తప్ప ఇంకెవాడే చెప్పాను. ఒకరోజు ఏం చేస్తున్నా అని చెప్పంటే పెరిమీటర్ చేస్తున్నా అని చెప్పాను. నేను 3-4 సింపుల్ సమ్స్ ఇచ్చి పెరిమీటర్ చేయమన్నాను. కన్సిస్టెంట్గా ఒకే తప్పు కనిపిస్తాను. ఆ టీచర్ ఏం చెప్పింది, ఒక రెక్టాంగిల్ పెరిమీటర్ కావాలనుకో, అది 7/4 యూనిట్స్ అనుకో, ఆ 7 స్క్వేర్స్ యూనిట్ స్క్వేర్స్ అక్కడ చేయి, ఇక్కడ చుట్టూ ఒక్కొక్క యూనిట్ చేసేయని చెప్పండి. ఆ యూనిట్ స్క్వేర్స్ లెక్క పెట్టమంది. ఏమవుతుంది, పైన ఇక్కడ 7 వస్తాయి, ఇక్కడ 7 వస్తాయి, మధ్యలో 4 and 4 అయితే 3 and 3 వస్తాయి. సో కన్సిస్టెంట్గా ఒకే తప్పు కనిపిస్తుంది. టీచర్ ఆవిడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లేదు పాపం. నేను పాపకి ఈ విషయం అర్థం చెప్పగానే 30 secondsలో షీ గ్రాస్ప్డ్ ఇట్. అమ్మ, ఒక చీమ చుట్టూ వెళుతుంది అనుకో, చీమ ఎంత వెళ్తుందో లెక్కేసుకో, 2 lengths and 2 breadths ఆటోమేటిక్గా వచ్చేసింది, పెద్ద కష్టం లేకుండా. చిన్న నోట్ రాసి పంపించాను, టీచర్ థ్యాంక్ యూ అని చెప్పి తప్పలేదు టీచర్.
ఇంకో నెల తర్వాత 2 నెలల తర్వాత ఇంకోసారి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని 3-4 సింపుల్ థింగ్స్ ఇస్తే కన్సిస్టెంట్గా హైయెస్ట్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తున్నారు. ఫ్యాక్టరైజేషన్ చేస్తాము, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాము, దానిలో హైయెస్ట్ ప్రైమ్ తీసుకుంటాం. కానీ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ నాట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనే విషయం మనకి పిల్లలు కాదు అర్థం కాదు. అగైన్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్. అగైన్ ది సేమ్ థింగ్ హ్యాపన్. ఇట్స్ అవుట్ స్టాండింగ్ స్కూల్. సో కాన్సెప్చువల్ క్లారిటీ ఉందో లేదో కొంచెం పట్టించుకోవడం చేతనైన ప్రయత్నం చేయాలి. రెండోది మోర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, కమ్యూనికేషన్ కానీ, మిగతా వాళ్ళతో కలవగా ఉండటం కానీ, షేరింగ్ కానీ, కొంచెం ప్రపంచం గురించి ఆలోచించడం కానీ అందరితో మనం కొంచెం పట్టించుకోకపోతే అంతా అయిపోయిన తర్వాత స్కూల్లో మార్కులు రాలేదని మార్కులు పట్టించుకుంటే చాలా దెబ్బతింటాం. చాలామంది తల్లిదండ్రులు పాపం పిల్లల మీద మమకారంతో మార్కులు వచ్చినాయి లేదా, ర్యాంక్ వచ్చింది లేదా, ఫస్ట్ మార్కు. నా దృష్టిలో ఇది చాలా అనవసరం. మార్కులను గురించి, ర్యాంకులను గురించి మీరు పట్టించుకోబోకండి. బేసిక్ నాలెడ్జ్ వస్తుందా, కాన్సెప్ట్స్ పట్టుబడుతున్నాయా, ఆ జ్ఞానాన్ని ఉపయోగించగలుగుతున్నారా, అది చదువులేని తల్లిదండ్రులకు కూడా అర్థమవుతున్న విషయం. చాలామంది స్కూల్ డ్రాప్అవుట్స్ అంటారు. కారణం ఏం లేదు, 3-4 ఏళ్ళు పంపించిన తర్వాత పిల్లలకి ఏమీ అర్థం కావట్లేదని పేరెంట్స్కి అర్థమైన తర్వాత ఇదంతా వేస్తే పనిలో పెట్టేస్తున్నారు. తప్పు తల్లిదండ్రులు కాదు. కాబట్టి పిల్లలు నిజంగా నేర్చుకుంటున్నారు, ఎదుగుతున్నారు లేదని చెప్పన్నది పేరెంట్స్ ఒక 10 నిమిషాలు అటెన్షన్ పే చేస్తే అర్థమైపోతుంది. ఆ అటెన్షన్ అన్న పే చేయండి. మూడోది టైం ఇవ్వండి. నాలాగా టైం ఇవ్వకుండా చేయబోకండి, అన్యాయం. చిల్డ్రన్ డిజర్వ్ యువర్ టైం యాజ్ పేరెంట్స్. దే ఆర్ యువర్ గ్రేటెస్ట్ గిఫ్ట్స్. ఈ 3 చేస్తే మీకు తవ్వింది సరిపోతాయి. మీకు 10th క్లాస్లో మార్కులు వచ్చిన లేదా ఇంటర్మీడియట్ ఇవన్నీ ఇర్రెలవెంట్. జ్ఞానం రీజనబుల్గా ఉంటే, ఫౌండేషన్స్ ఉంటే ద చిల్డ్రన్ విల్ ప్రాస్పర్. మీరు ఎంకరేజింగ్ అట్మాస్ఫియర్ ఉంటే మార్కులతో ప్రాస్పర్ కారు. ర్యాంకులు కావాలని ప్రెషర్ పెడితే తిట్టుకుంటారు, జీవితం అంతా నరకంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు సార్. వాళ్ళు కాన్సెప్ట్స్ సరిగ్గా అర్థం కాకపోవటం వల్ల, జనరల్లీ కాన్సెప్ట్స్ అర్థం కావాలి అంటే ఆ క్యూరియాసిటీ, క్వశ్చనింగ్ ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ దానికి. ఇవన్నీ ఎర్లీ చైల్డ్హుడ్లో డెవలప్ అవుతాయి. అంటే ఇవి ప్రీ స్కూల్లో లేకపోతే మాంటెసరీ ఎడ్యుకేషన్ అని లేకపోతే వాల్డార్ఫ్ అని కొంచెం దాని మీద లైట్ త్రో చేస్తారు సార్. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, అక్కడ ఏం నేర్పిస్తారు, ఎలా ఉండాలి? ఇప్పుడు దెర్ ఆర్ 2 వర్షన్స్. ఒక వర్షన్ ఏంటంటే 6 ఏళ్ల దాకా ఒక బిడ్డకి మానసిక ఎదుగుదల ఉండదు, ఆడుతూ పాడుతూ ప్రపంచాన్ని చూసి నేర్చుకునేవండి, ఫార్మల్ స్కూలింగ్ వద్దని ఒక వర్షన్. ఓకే. మరొక వర్షన్ ఏంటంటే ప్రీ స్కూల్ 2-3 ఇయర్స్ కనుక మీరు ఒక గురువులో పెట్టకపోతే నష్టపోతున్నారు, దెర్ ఈజ్ ఎవిడెన్స్ అని మరొక వర్షన్. కానీ ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ కంట్రీస్ లైక్ అమెరికా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడే మొదలెడుతున్నారు. మనం ఇప్పుడు ఏదో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా కావాలని ఏదో మొదలెట్టాం మనం. నేను అనుకోవటం ఉట్టికగలేనో స్వర్గానికి కావడం ఎందుకని చెప్పని. అందుకని ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నాకు అంత ముఖ్యం అనిపించట్లా. ఏ మేరకు అవసరం అంటే మనకి స్మాల్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి కాబట్టి 10 మంది పిల్లలతో షేర్ చేసుకోవటం, సరదాగా ఆడుకోవటం తప్ప సోషల్ ఆస్పెక్ట్స్ అది పెద్ద నేర్చుకోవటం అనేది నేర్చుకోవడం సహజంగా మీరు చెప్పారు ఇందాక. వాళ్ళు 4 ఇస్తే ఇప్పుడు ఏదో నేర్చుకుంటున్నారు. కంప్యూటర్లు ఎలా నేర్చుకున్నారు ఆ పిల్లలు? మీరు చెప్పింది ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో లార్జర్ స్కేల్లో జరిగినాయి. ఇల్లిటరేట్ చిల్డ్రన్ హు నెవర్ సా ఏ కంప్యూటర్ విదిన్ 3-4 months నిష్ణాతులు అయిపోయారు. కాబట్టి సహజమైన క్యూరియాసిటీ మానవ జాతికి ఉన్న ప్రత్యేకమైన వరం, సహజంగా వచ్చేస్తుంది, వినే పట్టించుకోకల్లా. బట్ సోషలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అందులో మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్, షేరింగ్ లేకపోవటం, కంపెనీ లేకపోవటం అది దెబ్బతీస్తుంది. అంతవరకు తప్ప ప్రీ స్కూల్ నుంచి నేర్చుకోవటం అని, పరీక్షలని చావగొట్టబోకండి. కనీసం ఆనందంగా గడపనండి ఆ పిల్లల్ని. తప్పకుండా సార్. సార్ స్కూల్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వద్దాం మనం. ఇప్పుడు నా స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఇంపార్టెంట్ స్కిల్, ఎస్పెషల్లీ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని అడుగుతాను నేను. మా చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవాళ్ళు అనమాట. అరే మా చిన్నప్పుడు డాక్టర్లు వెళ్తే ఇలా చేయబట్టుకొని పల్స్ చూసి స్టోరీ ఏంటో మొత్తం చెప్పేసేవాడు, మందులు దయచూసి ఇచ్చేవాడని. వాళ్ళకి స్టెటస్కోప్లు లేవు, ఎక్స్రేలు, స్కానింగ్లు ఇవేమీ లేవు. అది యాక్చువల్లీ రియల్ స్కిల్లేనా? అది ఒకవేళ రియల్ స్కిల్ అయితే ఈరోజు మాకు ఆ స్కిల్ ఏమైపోయింది? 50 ఏళ్ల క్రితం నేను 52 ఏళ్ల క్రితం చేరాను మెడిసిన్లో. ఈ మధ్యన 50th anniversary జరుపుకున్నాం. మేమంతా కూడా చాలా సంబరం చేసుకున్నాం. అప్పుడు ఏంటంటే మాకు 2 ఇప్పటికప్పటికి మౌలికమైన తేడాలు. ఒకటి గ్యాడ్జెట్రీ లేదన్నాడు. ఎక్స్రే ఒక్కటే ఉండేది, ఈసీజీ ఉండేది. అంతకుమించి సిటీ స్కాన్ పుస్తకాల్లో చదువుకున్నాం, ఎంఆర్ఐ పుస్తకాల్లో అప్పుడప్పుడు చదవడం మొదలెట్టాం. యూ హ్యావ్ నో క్లూ, మా కళ్ళతో చూడాలి, అసలు ఏంటో తెలియదు మాకు. కాబట్టి మీ క్లినికల్ స్కిల్సే మీకు ప్రధానమైనవి. హచిన్సన్ క్లినికల్ మెడిసిన్ ఒక మాన్యువల్, అది బైబుల్ మాకు. దానిలో ఇన్స్పెక్షన్ దగ్గర నుంచి, చూసిన దగ్గర నుంచి ఏమి చూడాలి, చూసి ఏం నేర్చుకోవాలి, దాని నుంచి ఏం నిర్ధారణ రావాలి, దెన్ పాల్పేషన్, టచ్ చేయడం, దెన్ పర్కషన్,
దీన్ని ఇలా ఉపయోగించడం, దాన్ని ఆస్కల్టేషన్ స్ట్రెచెస్లో పెట్టడం. దీని నుంచి అసలు ప్రతి అంశంలో ఎంత లోతుందో నేర్చుకునేవాళ్ళం. మాకు ఇన్ని వందల సంవత్సరాల జ్ఞానం అంతా కూడా మాకు అబ్బేది. గ్యాడ్జెట్రీ ఎప్పుడైతే వచ్చేసిందో ఫస్ట్ థింగ్ పేషెంట్ రాగానే అసలు మినిమం క్లినికల్ ఎగ్జామినేషన్ లేకుండా గబా ముందు టెస్టులన్నీ చేసేసి చూసుకోవడం తప్పితే పేషెంట్ పట్టుకెళ్ళిపోయారు. రెండోది, ఆ రోజుల్లో ద బెస్ట్ డాక్టర్స్ వెంట టు టీచింగ్. మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో దేశంలో నిష్ణాతులైన డాక్టర్లు, అది మోస్ట్ రెస్పెక్టెడ్. ప్రైవేట్ సెక్టర్ రాలేదు పెద్దగా. అక్కడ చాలా గౌరవం ఉండేది, జీతాలు పెద్ద లేకపోయినా కూడా చాలా తృప్తి ఉండేది. సో అవర్ టీచర్స్ విత్ ద ఫైనెస్ట్ డాక్టర్స్. డాక్టర్ కోదండరామ గారు మా ప్రిన్సిపల్. హీ వాజ్ రిగార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్లినిషియన్స్ ఇన్ ఆల్ ఆఫ్ సౌత్ ఇండియా. అలాగే డాక్టర్ విఎస్ మూర్తి కానీ మిగతా వాళ్ళు కానీ, దేవర్ ది గ్రేటెస్ట్ టీచర్స్. అలాగే మా సీనియర్ స్టూడెంట్స్ పీజీ చేస్తాను అనుకోండి, దేవర్ టీచర్స్ ఫర్ అస్. మాకు ఫలానా క్లాస్ అని ఉండేది కాదు. క్లాస్లో ఉన్నా కూడా ఎక్కడ ఏ టీచర్ మంచి బాగా క్లినికల్ స్కిల్స్ ఉంటే వాటికి వెళ్ళిపోయి నేర్చుకునేవాళ్ళం. పేషెంట్ బెడ్ సైడ్, పుస్తకాలు కాగితాలు కాదు మా పుస్తకాలు, బెడ్ సైడ్ టీచింగ్, బెడ్ సైడ్ నేర్చుకోవటమే. ఇప్పుడేమైంది, బెస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు. మీరు హైదరాబాద్లో ఫేమస్ డాక్టర్స్ ఎవరైనా చెప్పండి, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్లో టీచ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో చెప్పండి నాకు. లేదు సార్. ఊటికి ఒక్కళ్ళు ఉంటారు. బెస్ట్ డాక్టర్. ఇంకా ప్రైవేట్ సెక్టర్ ఎంతగా పెరిగింది అంటే అక్కడ అవకాశాలు, ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఆదాయాలు ఉన్నాయి, గౌరవం ఉంది, కీర్తి ఉంది. ఈ 4 వంటల చేత ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ సెక్టర్లో ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు తక్కువ అయిపోయారు, ఆ స్కిల్ ఉన్నవాళ్ళు. ఈ రెండు, ఒక పక్కన గ్యాడ్జెటరీ పెరగటము, రెండో పక్కన ఇది. దాంతో ఏమవుతుంది, ఆ రోజుల్లో మనకి పెద్దగా డబ్బులు లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా కూడా క్లినికల్ స్కిల్స్తో బయటకు వచ్చేవాళ్ళం. ఇవాళ థియరిటికల్ నాలెడ్జ్ చాలా బ్రహ్మాండంగా వస్తుంది. మెడిసిన్ అడ్మిషన్ మాత్రం చాలా ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంది. తెలుగుల పిల్లలు వెళ్తున్నారు, పరీక్షలు పాస్ అవుట్ నేర్చుకుంటున్నారు, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి నేర్చుకోవడంలో కూడా. మాకు అరుగులు ఎనాటమీ నేర్చుకోవాలంటే తలప్రాణం తక్కువచ్చేది. ఈవేళ అసలు నెట్టస్ అట్లాస్ కానీ లేకపోతే మీ ఆడియో విజువల్ టూల్స్ కానీ చూస్తుంటే ఎంత సంబరం అనిపిస్తుందో. సో ఈజీ, సో కంఫర్టబుల్ టు లర్న్. టీచింగ్ మెడిసిన్లో బాగా వచ్చినాయి కాబట్టి ఆ విషయం థియరీ వరకు దే ఆర్ పర్ఫెక్ట్. బట్ పేషెంట్ని చూడాలంటే ఒళ్ళు దాడి వస్తుంది, క్లినికల్ స్కిల్స్ లేకపోయినా. అందుకని సెటిల్ అవ్వడానికి, కాంపిటెంట్ ప్రాక్టీషనర్స్ కావడానికి అయితే ఇతర దేశాలు పోవాల్సి వస్తుంది, లేకపోతే చాలా ఏళ్ళు పడుతుంది. చాలామంది అది అసలు అవకాశం లేక అలాగే నిష్ఠానంగా అయిపోతున్నారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. అప్పుడు మీరు డాక్టర్స్ గురించి చెప్పారు. సేమ్ స్టోరీ మన నర్సింగ్లో, ఎస్పెషలీ ఫ్లెబాటమిస్ట్ అంటాము, బ్లడ్స్ తీయటము. వాళ్ళు బ్లడ్ తీయమంటే కొంతమంది అసలు లిటరలీ పొడిచేసి ఇంకా 4 ఎక్స్ట్రా హోల్ చేస్తుంటారు. అందుకని మనకి బేసిక్గా క్లినికల్ స్కిల్స్, పేషెంట్ ప్రాక్టీస్ తప్ప ఇంకో మార్గం లేదు. అండ్ ఇండియా ఇస్ ఎ లార్జ్ కంట్రీ, ఇంత పాపులేషన్ ఉంది. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి హాస్పిటల్లో ఉన్నంత పేషెంట్ తోటి ప్రపంచంలో ఎక్కడ. అందుకని మన నిష్ణాతులైన వాళ్ళు, అవర్ పీపుల్ ఆర్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. బికాస్ ఇట్ గాట్ ఎక్స్పోజ్ టు సో మచ్. అన్ని కేసులు ఉండవు ప్రపంచంలో ఎక్కడ కూడా. క్యాట్రాక్ట్లు అంటే 1,00,000 క్యాట్రాక్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో. ప్రపంచంలో ఊహించలేరు అది. లేకపోతే ఏ కేసు అయినా మీరు చూడండి, ఇండియాలో చూసినంత నెంబర్స్ మీరు ఎక్కడ చూడలేరు. సో టాప్ ఎక్స్పర్ట్స్ ఇండియాలో ఎక్స్పోజ్ అయినంత. మనం నాగేశ్వర గారి గురించి మాట్లాడతాం, గ్యాస్ట్రోఎంట్రాలజీ. వేల కొద్దీ ఆయన గ్యాస్ట్రోస్కోపీ చేసి ఆయన కానీ అంటే కానీ. సో ఇండియాలో మనకి పేషెంట్ లోడ్ మనకున్నంత, హాస్పిటల్లో క్లినికల్ మెటీరియల్ మనకున్నంత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇంపాసిబుల్. వాళ్ళ జీవితం మొత్తంలో 10 కేసులు చూస్తే మనం 100 కేసులు సంవత్సరం అలవంగా చూస్తాం. అబ్సల్యూట్లీ సార్. సార్ అలానే ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్కిల్స్కి వద్దాం. మనకి మీరు ఇందాక ప్లంబింగ్ గురించి మాట్లాడారు. నాకు ఒక 4-5 years బ్యాక్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఐ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ అన్ ఈవెంట్, వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నాడు. దేనికి వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే స్కిల్స్కి వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నాడు. అరే గ్లోబల్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫర్ స్కిల్స్ అని కాంపిటీషన్ ఉందంట. అది గ్లోబల్లీ నడుస్తుంది. ఇండియా సెండ్స్ రిప్రజెంటేషన్ ఎవ్రీ ఇయర్, ఒలింపిక్స్కి, వరల్డ్ కప్కి పంపినట్టు. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తాను ఉంటే స్టడీ చేస్తే మన ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా రేర్. నేను వెళ్ళా, ఇది ఫస్ట్ టైం మీరు చెప్తాను. ఇది యాక్చువల్లీ స్కిల్స్లో చాలా పెద్ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఆంధ్ర తెలంగాణ చాలా రేర్. చాలామంది కొంచెం బీహార్, యూపీ, లేకపోతే మన ఈవెన్ చెన్నై, తమిళనాడు ఇట్లా చాలామంది ఉన్నారు. స్కిల్స్ ఎలాంటివంటే బ్యూటీషియన్ హెయిర్ కటింగ్ దగ్గర నుంచి, ప్లంబింగ్, టైల్ ఐటమ్ దగ్గర నుంచి, ఇవన్నీ వాళ్ళ స్కిల్స్ అనమాట. సరే వీళ్ళు గెలిచిన వాళ్ళు ఏమవుతారో ఇంక అడిగాను నేను వాళ్ళని. చాలామందికి దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో ఆఫర్స్ వస్తాయంట. ఫ్రెషర్, యాజ్ ఎ ఫ్రెషర్ వాడి ఏజ్ 20 కూడా ఉండదు, స్కిల్డ్ ఐటీఐ నుంచి వస్తాడు. 1,50,000 2 లక్షలు ఇస్ స్టార్టింగ్ శాలరీ అంటే వాళ్ళకి అక్కడ. ఇది వాడి టైల్ చాలా క్రిస్ప్గా, పర్ఫెక్ట్గా వేయడం వచ్చేట్టు వాడికి. ఈరోజు మనకి అర్బన్ క్లబ్ కొన్ని స్టార్టప్స్ రావడం, ఇలాంటి వాటి వల్ల ఈ స్కిల్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. మన పెడగాజీ, ఎస్పెషల్లీ ఈ షో చూస్తున్న చాలామంది పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ,
ఇలాంటి స్కిల్స్ తీసుకోవటం వల్ల డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న ఒక ఆస్పెక్ట్ అయితే వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఐడియా. ఇండియాలో కూడా మనం అలాగా ఒలింపియాడ్కి పంపించకపోయిన దేశంలో అలా కాంపిటీషన్ పెడితే ఐ థింక్ క్వశ్చన్ పెరుగుతుంది. ఆడియో విజువల్ టీవీల్లో సోషల్ మీడియాలో చూసి ఆ స్కిల్ మాస్టర్ షెఫ్ ఐ థింక్ ఇట్స్ గుడ్ ఐడియా. మాస్టర్ షెఫ్ చేసినట్టుగా మాస్టర్ షెఫ్ ఎట్లా కుకింగ్ చేసిందో మనకి స్కిల్స్ షో ఒక రియాలిటీ షో చేస్తే వెరీ గుడ్ ఐడియా. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఐడియా. నాకు చాలా వెరీ పవర్ఫుల్ ఐడియా. లెట్స్ ఫిగర్ అవుట్ సార్. మనకి ఎవరైనా రీచ్ అవుతారో వి కెన్ డూ సంథింగ్ అరౌండ్ ఇట్. డన్ సార్. ఇంకేదన్నా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీరు చెప్పాలనుకుంటున్నారు సార్ మన ఆడియన్స్తో డైరెక్ట్గా కానీ మనతో కానీ ఎడ్యుకేషన్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి? నేను చాలా బోరింగ్ పర్సన్ నాకు సార్ మీరు బోరింగ్ అని చెప్పినా మీరు మాట్లాడితే వినటానికి చాలా మంది రెడీగా ఉంటారు. కానీ మీ దగ్గర నుంచి ఎక్కువ మెటీరియల్ పాలసీ లేకపోతే ఎడ్యుకేషన్. ఎందుకంటే నేను మొత్తం మేథడ్స్ని కానీ ఇంటెలెక్ట్ని కానీ డిసిప్లిన్ చేసుకున్నాను. ఇమోషన్ని రానివ్వకుండా అంత లాజిక్, ఎవిడెన్స్, ఎక్స్పీరియన్స్ ఇంటర్నలైజ్ చేసుకోవటం, ఇతరుల ఎక్స్పీరియన్స్ కానీ లర్నింగ్ అని ఇంటర్నలైజ్ చేసుకోవటం, దాన్ని సిస్టమ్గా మార్చడం. అది ఎంతగా ఆటోమేటిక్ అయిపోయిందంటే ఒక కంప్యూటర్లాగా అయిపోయారు. మా ఇంట్లో ఎప్పుడు ఉంటారు కంప్యూటర్లాగా అయితే ఎట్లాగా పని ఇప్పుడు. అండ్ రెండోది అన్ప్రొడక్టివ్ పని వదిలేసి అని చెప్పటం. అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత నేను ఇంకా దాని గురించి పెద్దగా పట్టి అయిపోయింది, ఎండ్ ఆఫ్ స్టోరీ. ఒక ఇర్రివర్సిబుల్ ప్రాబ్లం అనుకోండి, ఐ సెడ్ ఓకే లివ్ విత్ దట్, యూ కెన్ డూ సంథింగ్ టు చేంజ్ ఇట్, ప్రాణం పెట్టు. ఇది కొంతమంది విచిత్రంగా ఉంటుంది. మన దేశంలో ఏంటంటే అయిపోయింది టైం డిస్కషన్ పెడతాం, ఆ విషాదాన్ని మీద మన కన్నీళ్ళు కాచడం, మన దుఃఖాన్ని చూపెట్టడం, మన ఎమోషన్ చూపెట్టడం, అది ఒక అలవాటు. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ సార్. మీరు నాకు తెలిసి అదొక మీరు ఏలియన్ జాతేమో మీరు. అది రిపోర్ట్ వచ్చింది చాలా మంది మనలోనే ఏలియన్స్ తిరుగుతున్నారేమో అని. సో నేను అలా ఉన్నాను కాబట్టి నాకేంటంటే ప్రతి కూడా అర్ధరాత్రి నిద్ర లేపినా కూడా దాన్ని ఎలా ఛానలైజ్ చేయడం అనేది మైండ్ అలా వచ్చేసింది. అంటే చాలా కష్టం. అన్లెస్ ఇట్స్ ప్రొవోక్డ్, వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ అవుట్. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు ఒక స్టోరీ గురించి మాట్లాడుకుందాం మనం. నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ విన్నాను. పాడ్కాస్ట్లో ప్రొఫెసర్ అనిల్ గుప్తా ఐఎం అహ్మదాబాద్ నుంచి, ఆయన ఇంతకుముందు NIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వీటన్ని కలిసి పనిచేశారు. సో ఈయన ఒక స్టోరీ చెప్పారు. 98 నుంచి వీళ్ళు శోధ యాత్ర అని చెప్పి జనం 4 కలిసి ఫార్మర్స్ కలిసి ఊర్లు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉండి ఏం జరుగుతుంది, మనం ఏం నేర్చుకోవచ్చు, మన వాళ్ళకి ఏం నేర్పించవచ్చు, ఈ ఉద్దేశంతో ఎప్పుడూ ఒక 20-25 ఏళ్ళు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ ఐఎం స్టూడెంట్ వచ్చి, సార్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా, మీరు బయట వాళ్ళతో వెళ్తారంటే దాని ఒక కరికులంగా చేసి ఐఎం అహ్మదాబాద్లో ఇది ఒక కరికులంగా మార్చారు. ఇంతవరకే గొప్ప విషయం యాక్చువల్గా చెప్పాలంటే, ఎవ్రీ ఇయర్ బయటికి తీసుకెళ్ళి ఫీల్డ్లో చదువుకోవటం అనేది. దీనిలో నాకు చాలా బాగా అనిపించింది ఏంటి అంటే, ఒకరోజు ఒక స్టూడెంట్ ఏదో తప్ప మిస్చీవియస్ పని చేశాడు. ఈయనని పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. పనిష్మెంట్ ఏమి ఇచ్చాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. పనిష్మెంట్ ఏంటంటే, మనం ఈ ఊర్లన్నీ వెళ్తున్నాం, అక్కడ వెళ్తే రాత్రిపూట వాళ్ళ స్కూల్లోనూ ఎక్కడ పడుకుంటాం, మనం వాళ్ళ దగ్గర చాలా తీసుకుంటున్నాం, మనం వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు. మనం ఏమి ఇద్దామంటే, నీ పని యు గో బ్యాక్ అండ్ కమ్ టు మీ విత్ ఎంటైర్ K-12 కరికులం, ప్రతి లెసన్ ప్లాన్, వాళ్ళు ఎలా చెప్పచ్చు, మంచి మెటీరియల్ వీడియోస్ అంతా గ్యాదర్ చేసుకున్నారు. ఇదే నీ హోంవర్క్, ఇదే నీ పనిష్మెంట్. వారం రోజులు కష్టపడితే చాలా మంచి మెటీరియల్ తీసుకొస్తే 250 GB మెటీరియల్ లేదంట. ఈ మెటీరియల్ తర్వాత అందరూ కలిసి రీస్ట్రక్చర్ చేసి ఇప్పుడు వాళ్ళు స్కూళ్ళకి రాజస్థాన్లో, గుజరాత్లో ఫెంటాస్టిక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇక్కడ నాకు 2 విషయాలు మంచిగా అనిపించింది సార్. ఒకటి, శోధ యాత్ర ఇట్ సెల్ఫ్, ఫీల్డ్లోకి వెళ్ళి ఐఎం అహ్మదాబాద్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ కింద గ్రాస్ రూట్ కనెక్షన్లోకి వెళ్ళి తెలుసుకొని రావటం ఒక పార్ట్. రెండోది, పనిష్మెంట్ ఇంట్రెస్టింగ్ ఎందుకు ఉంటుంది సార్? పనిష్మెంట్ అంటే బెత్తం తీసి కొట్టడం లేదా తిట్టడం అందరి ముందు, ఇది సార్ పనిష్మెంట్ అంటే. సో ఇది నా స్టోరీ. దీని గురించి మీ ఇంటర్ప్రిటేషన్ సార్? ప్రతి సమాజంలో అనిల్ గుప్తాలు ఉంటారు, జిజ్ఞాసులు ఉంటారు. నిరాశపడక్కర్లేదు. దట్స్ వై ఐఎమ్ సో కాన్ఫిడెంట్. మనం చాలామంది మేధస్సును నాశనం చేసినా, బుర్ర ఖరాబ్ చేసినా కూడా దానికి అతీతంగా డిస్పైట్ ద సిస్టమ్ ఆలోచించే వాళ్ళు మానవాళ్ళలో ఉన్నారు. రెండోది, మనలో హ్యూమిలిటీ చాలా కావాలి. ఎంత జ్ఞానం ఉన్నా కూడా రొమాంటిసిజం లేకుండా, అలాగని సమాజంలో ప్రాచీన భారతంలో అన్నీ అద్భుతంగా ఉన్నాయని కూడా చాలా మూర్ఖత్వం. కానీ కొన్ని పనికొచ్చే ఆణిముత్యాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పటికి కూడా మీరు చెప్పిన ఇన్నోవేషన్ ఫౌండేషన్ కానీ, ఇంక ఇతరులు కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, మరొకటి కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ వ్యాలిడేషన్. మనం గతంలో చేసిన అన్నీ బాగున్నాయి అనుకుంటే కూడా ప్రమాదం అవుతుంది. మనకు అక్కడ సమస్య వచ్చింది. మన ఆయుర్వేదం కానీ, లేకపోతే మన ఇతరమైనటువంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ
దానిలో జ్ఞానం లేదని ఎవరు అనరు. దాని నుంచే మనం వచ్చాం. కానీ ఎవిడెన్స్ బేస్డ్ వాల్యుయేషన్ ఎవిడెన్స్ బేస్డ్ వాల్యుయేషన్. ఉదాహరణకి చైనాలో 2015 అనుకుంటాను నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ వచ్చింది. Tu Yu అని చెప్పిన ఒక చైనీస్ లేడీకి ది ఏజ్ ఆఫ్ 84. ఏం చేసింది ఆమె? షీ వాజ్ నాట్ ఈవెన్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్. షీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇండిజినస్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. చైనాలో ఒక టీంకి హెడ్ ఆవిడ. వియత్నాం నుంచి హోచిమిన్ అక్కడికి వెళ్ళినప్పుడు వియత్నాం వార్ పీక్లో ఉండగా 1960s ఎర్లీ 70s చైర్మన్ మావో సేటుంగ్ కలిసాడు. అంతా అయిన తర్వాత ఇంకేమన్నా చేయగలనా మీకోసం, నీ హెల్ప్ యూ రిక్వైర్ అని చెప్పంటే యూఆర్ హెల్పింగ్ గ్రేట్ డీల్, చాలా ప్రేక్షలు అని చెప్పని అడిగారు. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, మాకు అదే పనిగా మలేరియా చంపేస్తుంది. వియత్నాంలో బాగా మలేరియా, ఎందుకంటే మెకాంగ్ డెల్టా అంతా కూడా సంవత్సరం అంతా నీళ్ళలో ఉంటుంది. వాటర్ అది బాగా ఎక్కువ ఉంటుంది, స్లషీగా ఉంటుంది. అందరికీ తెలుసు వియత్నాం వారి గురించి లిటరేచర్లో చాలాసార్లు దోమలుగా అని చెప్తుంటారు. మరి చాలా కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఏమన్నా చైనీస్ మెడికల్ సిస్టమ్స్ని చూస్తే బాగుంటుందంటే ఆయన వెంటనే పిలిచి ఆవిడ డైరెక్షన్ ఇచ్చాడు. మావోసేటింగ్ చైర్మన్ మావోసేటింగ్ చెప్పంటే దేవుడు ఆజ్ఞనిచ్చినట్లు లెక్క 8 ఏళ్ల పాటు కుస్తీ పెట్టింది ఆవిడ. కొన్ని వందల చైనీస్ సబ్స్ ఎగ్జామిన్ చేసి ఫైనలీ దే వ్యాలిడేటెడ్ వన్ ఆర్టిమెసిన్ అని చెప్పని. ఈవెన్ టుడే ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ థెరపీ ఫర్ మలేరియా ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆర్టిమెసిన్ బేస్డ్ థెరపీ అని చెప్పంటారు. ఏం చేస్తుంది సార్? ఇట్స్ జస్ట్ అనదర్ డ్రగ్. ఇట్స్ ఎ డ్రగ్. ఓకే. బట్ ఎ డ్రగ్ వ్యాలిడేటెడ్ త్రూ సైంటిఫిక్ మెథడ్ కేమ్ ఫ్రమ్ ద ఇండిజినస్ సిస్టమ్స్. ఫైనలీ గాట్ నోబెల్ ప్రైజ్. అది చేయకుండా రొమాంటిసిజంతో ఇక్కడ ఉన్నంత అద్భుతంగా ఉందని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మన సంస్కృతంలో ఎప్పుడో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు పుష్పకోణం ఉంది, మావాడి విమానాన్ని నడిపారు, మావాడికి అనుభవాలు ఉన్నాయి. దీని నుంచి బయటపడి దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఉదాహరణకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. టీకాలు అంటాం మనం. మొట్టమొదటి టీకా వచ్చింది స్మాల్ పాక్స్కి, ఇరాడికేషన్ కూడా అయింది. దట్ ఈస్ ఇన్వెంటెడ్ ఇన్ ఇండియా. అవునా? ఇన్ఫాక్ట్ నాకు టీకా అంటే పెన్సిల్ ఫస్ట్ గుర్తొచ్చింది. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో బాగా మస్తుచ్చుకునేది. మా చిన్నప్పుడు కూడా నేను గ్రామంలో ఉండగా ఆ ఊళ్ళో కొందరికి స్మాల్ పాక్స్ వచ్చింది ఒక వీధిలో. మేమంతా భయపడిపోయాం. మాకు అంటున్నాను అప్పటిదాకా స్కూల్కి అటు నుంచి వెళ్ళేవాళ్ళం, మరి ఇటు నుంచి వెళ్ళడం మొదలు. అంటే ఏమి అంటే మా జనరేషన్ స్మాల్ పాక్స్ తెలియదు. సో కొంచెం 1974లో స్మాల్ పాక్స్ ఇరాడికేట్ అయిపోయాను. మేమంతా 74 ముందు గ్రామాల్లో ఉన్నవాళ్ళం. 69లో గ్రామం నుంచి బయటకు వచ్చాను. స్మాల్ పాక్స్ ఏమైంది? స్టోరీ 2 చెప్తాను. ఒకటి, కొన్ని వందల క్రితం ఏమైందంటే ఈ స్మాల్ పాక్స్ డ్రై అయిపోయిన తర్వాత స్కాబ్ ఒళ్ళంతా కూడా పొక్కులు వస్తాయి. పొక్కులు వచ్చి అదృష్టం కొద్దీ బతికితే ఒళ్ళంతా స్కార్స్ ఉంటాయి. మీరు వాతక మసూచిక వ్యాధులను చూస్తే మీరు చూసారో తెలియదు నాకు, మేమంతా మాకు చాలా కామన్ అది. ఒళ్ళంతా స్ఫోటకం మచ్చలు అంటారు. ఓకే. బాడీ అంతా కూడా మచ్చలు ఉంటాయి, స్కార్స్ ఉంటాయి అన్నమాట స్మాల్ పాక్స్కి. చాలామంది చనిపోతారు, చాలా తీవ్రమైన. బతికిన వాళ్ళకి ఇది అన్నమాట పరిస్థితి. సో అది స్కాబ్లు బాగా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి బాడీ మీద రుద్దితే నైస్, అది రాదు ఎవరికి, తర్వాత రాదు వాడు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ అది ప్రయత్నాలు చేశారు ఏమిటని చెప్పని తెలిసింది. ఇండియా నుంచి చైనీస్ స్కాలర్స్ తీసుకుపోయారు, చైనీస్ యాత్రికులు తీసుకుపోయారు. సెంట్రల్ చైనాకి వెళ్ళింది, అక్కడి నుంచి టర్కీకి వెళ్ళింది. టర్కీలో బ్రిటిష్ అంబాసిడర్స్ వైఫ్, షీ బిలాంగ్ టు నోబెల్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ హెర్సెల్ఫ్. ఆ రోజుల్లో విమెన్కి పొలిటికల్ రైట్స్ లేవు, రైట్ టు ఓట్ లేదు, కానీ బట్ షీ బిలాంగ్ టు వెరీ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. ఆవిడ అది నేర్చుకుని ఆవిడ పిల్లలకి వేరిలేషన్ చేసింది, స్మాల్ పాక్స్ నుంచి కాపాడింది. క్యాథరిన్ ద గ్రేట్, ద రష్యన్ ఎంప్రెస్, తన పిల్లలకి మనవాళ్ళందరికీ ఆవిడ వేరిలేషన్ చేసింది. ఈవిడ బ్రిటిష్ అంబాసిడర్స్ వైఫ్ అక్కడి నుంచి బ్రిటన్ తీసుకెళ్ళింది. బ్రిటన్లో అప్పర్ క్లాసెస్లో ఇది స్ప్రెడ్ అయింది. జన్నర్ అని చెప్పిన ఒక కుర్రాడికి చిన్నప్పుడు వేరిలేషన్ చేశారు. దట్ జన్నర్ బికేమ్ ది ఇన్వెంటర్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ ఫైనల్. ఇప్పుడు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ ఎవరు అంటే ఎడ్వర్డ్ జన్నర్ అని వస్తుంది. సో అతను కనిపెట్టింది కాదు, అతను యాక్చువల్గా ట్రీట్ చేయబడిన వాడు, పర్ఫెక్ట్ చేశాడు. ఇప్పుడు ఒక క్రూడ్ మెథడ్, ఎవిడెన్స్ బేస్డ్ మెకానిజం, ట్రెడిషనల్గా వచ్చిన మెథడ్ని దాన్ని పర్ఫెక్ట్ చేశాడు, దానిలో అనుమానం లేదు. ఇండియా నుంచి వెళ్ళింది అది. బట్ మీరు చెప్పినట్టుగా ఈ వ్యాలిడేషన్ చేయకపోయినట్టయితే, సిస్టమేటైజ్ చేసి లక్షల మందికి పంచకపోయినట్టు, కోట్ల మంది ఉపయోగం ఉండేది కాదు. రెండోది, స్మాల్ పాక్స్ ఏమైందన్నారు. ఈ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ జన్నర్ పుణ్యం అని చెప్పని 100 ఏళ్ల క్రితం నుంచి తెలుసు, 150 ఏళ్ల క్రితం నుంచి తెలుసు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇన్ ద వరల్డ్, దానిలో కొత్త ఏం లేదు. బట్ వాట్ ఈజ్ న్యూ? మా చిన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, ఇలా ఒక సిలిండ్రికల్ నీడిల్ ఉండేది. అందరికి షేప్ ఉంటుంది సార్, మా పేరెంట్స్ అందరికి షేప్ ఉంటుంది. నాకు కూడా, మా అందరికీ ఆ టీకాలు పొందిన వాళ్ళం మేము, మా జనరేషన్ అందరికీ ఉంటుంది.
ఇలా పెట్టి ఇలా తిప్పేవాళ్ళు. మజిల్ టేర్ అయిపోయేది, రక్తం వచ్చేది, బ్లీడింగ్ అయిపోయేది, ఇన్ఫెక్షన్ వచ్చేది, పట్టేది కాదు. చాలామంది పారిపోయేవాళ్ళు. ఈ భరించడం మనం ఇప్పుడు కూడా ఇంజక్షన్ భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతకాలం పోయిన తర్వాత అది మార్చేసి ఒక నీడిల్ తీసుకుని ఇలా 4-5 సార్లు గుచ్చేవాళ్ళు. ఒక్కసారి గుస్తే ఏడుస్తుంటాం మనం, పారిపోయేవాళ్ళు. అండ్ సంబడి ఇన్వెంటెడ్ సంథింగ్ వెరీ సింపుల్. నీడిల్ విత్ ఏ బైఫోక్ నీడిల్. సింగిల్ అనుకు 2 ఫోక్స్ ఉంటాయి. ఇట్లా ఒక సింగిల్ స్ట్రోక్ అంతే. ఒక డ్రాప్ స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ 2 డ్రాప్స్ సరిపోతుంది. సబ్క్యూటేనియస్ వ్యాక్సిన్ ఇది. విదిన్ 5 years స్మాల్ పాక్స్ గ్రేట్ సైన్స్ ఒకదానిలో ఉంది, ఒక సింపుల్ టెక్నిక్ ఒకదానిలో ఉంది. ఈ సింపుల్ టెక్నిక్ జోడించగానే మ్యాగ్నిఫై అయిపోయింది. సో ఇన్నోవేషన్ అన్నది ఏ రూపంలో వస్తుందని చెప్పినది మనం చెప్పడం కష్టం. ఇట్స్ నాట్ ఆల్వేస్ అన్ ఐన్స్టైన్ ఆర్ ఎ జెన్నర్. ఇట్ కెన్ బి ద ఫెలో హూ సింప్లీ కేమ్ అప్ విత్ ద సింపుల్ నీడ్. సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దీనికి ఇప్పుడు లెట్స్ సే ఇలాంటి నాలెడ్జ్ అంతా ఇండిజినస్ కాబట్టి మన పాత భాషల్లో, సంస్కృతంలోనూ, తెలుగులోనూ ఎక్కడో ఉంటుంది. మన కరెంట్ జనరేషన్స్కి ఏమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు, అసలు ఈ మధ్య చాలామంది పిల్లలకి తెలుగు చదవటం రావట్లా. సో ఇలాంటి ఇంగ్లీష్ రావట్లేదు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒకటి, టు యాక్సెస్ సచ్ ప్రొఫౌండ్ ఇండిజినస్ ఓల్డ్ నాలెడ్జ్ మనకు ఆ పాత భాష తెలిసి ఉండాలి. 2, మన భాషలో మనం నేర్చుకుంటే అది చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే చాలా బాగా అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఇదంతా ఇంగ్లీష్లో మాట్లాడితే సగం వర్డ్స్ అర్థం కాకో, లేకపోతే మనం సరిగ్గా కన్వే చేయలేక అర్థం కాదు. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కంపల్సరీ మన తెలుగు నేర్పడం అవసరమా, ఎస్పెషలీ దట్ ప్రైమరీ లెవెల్? నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇంగ్లీష్ అంటే నాకు చాలా ప్రేమ. ప్రస్తుతం నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తాను. మీతో మాట్లాడే ప్రతి మాట కూడా ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చాలా కష్టం సార్ యాక్చువల్లీ. అందుకని కొన్ని సందర్భాల్లో మాట పట్టి వస్తుంది. చాలామంది తెలియదు, నేను దాచిపెడతాను. మై న్యాచురల్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్ ఇప్పుడు. కాబట్టి ఇంగ్లీష్ అంటే వద్దని కాదు. కానీ ఇందాక మీరు అన్నట్టుగా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. ఒక గొప్ప స్కాలర్ మనతో కూర్చున్నాడు. ఆయన ప్రపంచ జ్ఞానం అంతా ఆయన దగ్గర ఉంది. అద్భుతంగా మనకు మాటలు చెప్పాడు. చైనీస్ భాషలో మాట్లాడాడు. మీకేం అర్థం అవుతుంది, నాకేం అర్థం అవుతుంది, మన శ్రోతలకి, మన ప్రేక్షకులకి ఏం అర్థం అవుతుంది, ఏం ఉపయోగం? కాబట్టి సమస్య ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని కాదు. ఇది మూర్ఖులవ చేసే వాదన అనేది. పిల్లలకి అర్థమవుతుందా లేదా? అర్థమయ్యే భాషలో తీసుకెళ్ళాలి మనం. అర్థం కాని భాషలో ఇంగ్లీష్ మీడియం అన్న పేరుతో మనం ఇంగ్లీష్ తెలియని పంతుళ్ళు, చాలామంది పంతుళ్ళకి ఇంగ్లీష్ తెలియదు. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో, ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో పాఠాలు చెప్పే చాలామంది పంతుళ్ళకి ఇంగ్లీష్లో ఒక్క వాక్యం సింటాక్స్ తప్పు లేకుండా చెప్పడం రాదు. ఒక్క పేర రాయడం చేత కాదు. నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇంకా తప్పేం కాదు, అది మన భాష కాదు అది. అవును. ఇంగ్లీష్ తెలియని పంతుళ్ళు, ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పి విద్య నటిస్తున్నాం మనం. కానీ సమాజంలో ఇంగ్లీష్ అంటే గ్లామర్ ఉంది కాబట్టి, వలస పాలన కాలం నుంచి వాడు తన గొప్పవాడన్న భావన ఉంది కాబట్టి ఇంగ్లీష్ను కోరుకోవటం తప్పు కాదు. కానీ పిల్లలకి విద్య రావటం ముఖ్యం కాబట్టి ముందు 4-5 ఏళ్ల పాటు కాన్సెప్ట్స్ పట్టుబడేలా, విషయం అర్థమయ్యేలా తెలిసిన భాషలో పాఠాలు చెప్పి ఇంగ్లీష్ భాషను మొదటి నుంచే ప్రారంభించి 4-5 ఏళ్ళు పోయిన తర్వాత బైలింగ్వల్ చేసి ఇంగ్లీష్ మీడియం నటించినా కూడా తెలుగులో కూడా చెప్పండి, 2 ఉపయోగపెట్టండి, ఈ తెలుగులో నేర్చుకుంటారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఒక 7-10 ఏళ్ళు వేసరికి ఇంగ్లీష్లో కాస్త కంఫర్టబుల్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నా జీవితాన్ని తీసుకుంటే స్కూల్లో ఇంగ్లీష్ భాషను ఎప్పుడు నువ్వు మొదలెట్టావో నాకు గుర్తులేదు. 5వ తరగతి 6వ తరగతి నాకు గుర్తులేదు. ఒక చాప్టర్లో, ఒక సిలబస్ లాగా వచ్చు. ఏబిసిడీలు నేర్పుకుంటారు, అంతకుమించి పెద్దగా ఉండకపోవచ్చు. బట్ 6 నుంచి ఖచ్చితంగా ఇంగ్లీషు ఉన్నట్టు గుర్తు వేగంగా. అదృష్టం కొద్దినో లేకపోతే టీచర్ల వలన కొంతమంది మేము కొద్ది గ్రామర్ అది బాగా పట్టుకుని సొంతంగా నేర్చుకోవటం, తర్వాత మాస్టర్ డిక్టేషన్ చేసింది కాబట్టి సొంతంగా రాయటం అలవాటు చేసుకున్నాం. అయినా కూడా ఇంగ్లీష్ మీడియంకి 13 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్కి వెళ్ళగానే నాకు కొంతకాలం బట్టి తెచ్చిస్తాడని. అది హ్యూమన్ నేచర్. అది ఉర్దూ మీడియం పెట్టారు అనుకోండి, మీరు ఎంత గొప్ప ఎంత కష్టం అవుతుంది మీకు. ఇది ఒక భాష, మీ భాష కాదు అది. అలాంటప్పుడు ఆ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం. ఇంగ్లీష్ వద్దని కాదు, ఖచ్చితంగా ఇంగ్లీష్ అవసరం ఇవాళ. అది ఈ దేశంలో ఇంగ్లీష్ అంటే మోజు ఉంది, ఇంగ్లీష్ చాలామందికి ఎంతో కొంత వచ్చు కాబట్టి అది అడ్వాంటేజ్. నేను కాదంటలే నేను. కానీ ఇంగ్లీష్లో నేర్పుతున్నాం అన్న భ్రమతో పిల్లల బతుకులు నాశనం చేయబోకండి. బేసిక్స్ మిస్ అవుతారు. ప్రపంచంలో ఒక్క సౌత్ ఏషియాలో తప్ప ఏ దేశంలోనూ కూడా పరాయి భాషలో పాఠాలు నేర్పరు స్కూళ్ళలో. కరెక్ట్ సార్. జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఎనీథింగ్ యూ టేక్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్. మనకొక్కళ్ళకి ఈ పిచ్చి పట్టింది, దీని నుంచి బయటపడలేకపోతుంది. మన దేశంలో కూడా డాక్టర్ చెన్నారెడ్డి గారు ఉన్నారు, ఆయన డాక్టరు. ఏ భాష నేర్చుకున్నారు అనుకుంటున్నారు ఆయన? ఉర్దూలో ఎంబీబీఎస్. అవునా? ఎంబీబీఎస్ ఉర్దూలో నేర్చుకున్నాను. ఇంగ్లీష్ ఆయనంత బాగా మాట్లాడే పాలిటీషియన్ నేను చూడాల.
చాలా సమర్థంగా ఇంగ్లీష్ భాషను చక్కగా వాడగలను నేను. కాబట్టి మనకి జ్ఞానం ముఖ్యం కానీ బలవంతంగా భాష రుద్దేసి జ్ఞానం లేక భాష లేక నాశనం చేస్తున్నాం. సరే, ఈ కాంటెక్స్లో నేను మా జాగృతి యాత్రలో మమ్మల్ని ఇంకొక ప్లేస్ తీసుకెళ్తారు. ధార్వాడ్లో ఒక కొండ మీద కల్కేరి సంగీత విద్యాలయం అని చెప్పేసి. సో అక్కడ ఏంటంటే కెనడా నుంచి ఒక కపుల్ వచ్చేసి, కెనడియన్స్ అసలు వాళ్ళు ఇండియన్స్ కాదు, వచ్చేసి వాళ్ళకి మ్యూజిక్ మీద ప్యాషన్ ఉండి ఒక స్కూల్ పెట్టారు అక్కడ. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే పిల్లలందరినీ తీసుకొచ్చి హాఫ్ డే ఏమో వాళ్ళ లోకల్ భాషలో వాళ్ళ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. మిగతా హాఫ్ డే వాళ్ళకి మ్యూజిక్ మీద కంప్లీట్గా ఎక్స్పోజర్, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫుల్ ఎక్స్పోజర్ ఇస్తారు. ఇది అసలు ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్కౌట్ అవుతుందా? ఒకే వాళ్ళు ముంచేయటం, లెట్స్ సైనిక్ స్కూలు, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ఇవి లేదు, ఈ మిక్స్ని తీసుకొచ్చి సగం ప్రాక్టికల్ సగం క్లాస్ రూమ్ ఇలా మిక్స్తో మనం వెళ్ళాలా? ఈ థాట్స్ ఏమన్నా మీకు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు వాట్ ఎవర్ ఈజ్ ఫీజిబుల్. మనకు సమస్య ఏంటంటే జనరలైజ్ చేసి ఇది అన్ని చోట్ల ఉండాలని చెప్పంటే కాదు, మనకు కాదు. కానీ అవకాశం ఉన్న చోట్ల మన ప్రయత్నం. ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను పాతకాలంకి వెళ్తున్నాను కాదు, ఆ రోజుల్లో అంత ప్రిమిటివ్ కండిషన్స్లో కూడా 3 అన్కన్వెన్షనల్ టీచర్స్ మాకున్నారు. ఒక ఆయన క్రాఫ్ట్ మాస్టర్ గారు ఉన్నాడు. దే వాజ్ ఎ క్రాఫ్ట్స్ టీచర్. మీకు ఆ సిలబస్లో ఉండేది సార్ క్రాఫ్ట్స్ క్లాసెస్ అనేవి? క్లాసులు ఉండేవి. మనకి ఇప్పుడు లేవు కదా. ఎగ్జాక్ట్లీ ఆ రోజులు ఉన్నాయి. ఒక టీచర్, ఫార్మల్ టీచర్ ఉన్నారు, క్రాఫ్ట్స్ నేర్పించారు. ఎలాంటి నేర్పించేవాళ్ళు సార్? ఒక ఆయన మన ఓపికను బట్టి చిన్న చిన్న Threads, knitting. ఇంకొక ఆయన డ్రాయింగ్ మాస్టర్ గారు ఉన్నారు. అవును, డ్రాయింగ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నట్టున్నారు. ఆ రోజుల్లో ఉన్నారు. రెగ్యులర్ డ్రాయింగ్ క్లాసులు జరిగేవి. 3 ఎన్డిఎస్ అని ఒకటి ఉండేది. ఏదో ఒక స్కీమ్ పెట్టి, నేషనల్ డిఫెన్స్ స్కీమ్ ఏదో పెట్టి స్కూళ్ళల్లో పిల్లల్ని ట్రైనింగ్ ఇవ్వటం అని చెప్పని. సో ఎన్సీసీకి ఇంకొక వర్షన్లో ఉండేది. ఆ మాస్టర్ ఉండేవారు. 4 స్కౌట్కి వేరే టీచర్ లేకపోయినా కూడా రామ్మోహన్ రావు గారిని ఆయన స్కౌట్ గైడ్ ఆయన మాకు. సో ఫిజికల్ ట్రైనర్ టీచర్స్ కానీ ఎవరన్నా? సో మీకు తర్వాత ఫిజికల్ ట్రైనింగ్కి ఉన్నారు లేదా నాకు గుర్తు రావట్లేదు. ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఉన్నట్టు గుర్తు కానీ, బట్ ఐఎమ్ నాట్ సర్టన్ అబౌట్ ఇట్. ఓకే. అంటే ఆ రోజుల్లో కూడా మామూలు టెక్స్ట్ బుక్స్ కాకుండా 4-5 ప్రిమిటివ్ కండిషన్స్లో ఇంతమంది యాక్చువల్గా రన్ అయింది. ఈ క్లాసెస్ జరిగినాయి. సో ఇప్పుడు ఇన్నేళ్ళు పోయిన తర్వాత మనం ఏం చేస్తాం నాకు అర్థం కావట్లేదు. పెద్ద విషయంలో గొప్ప ఇన్నోవేషన్ అక్కర్లా. గతంలో ఇన్స్పెక్షన్లు జరిగేవి, గొప్ప ఇన్నోవేషన్ అక్కర్లా. రికార్డ్ షీట్ ఉండేది, అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అంతా రికార్డ్ అయ్యేది ప్రతి పరీక్షది. అలాగే మీ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ రికార్డ్ అయ్యేది. స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ రికార్డ్ చేసేవారు. నాకు బాగా గుర్తు, నల్ల పుస్తకం ఆ తర్వాత అడగండి, మీకు రికార్డ్ షీట్ అని చెప్పి నల్ల పుస్తకం ఉంటుంది. ప్రతి క్లాసు కూడా మార్కులు, ప్రతి పరీక్షకి మార్కులు, టేబుల్ ఉంటాయి. అలాగే సెకండ్ పార్ట్ అంతా కూడా మీ స్పోర్ట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్. నాకు ఎందుకు బాగా గుర్తుంటే ఈ మార్కులు అన్నీ ఫస్ట్, స్పోర్ట్స్లో అన్నీ లాస్ట్. నాకు బాగా గుర్తుంది. 100 మీటర్స్ ఎంతలో పరిగెట్టి లాస్ట్ దాంట్లో. సో మీకు స్ప్రింట్లు 100 మీటర్స్ అన్నీ ఉండేవా? అన్నీ చేసేవాళ్ళు. అంటే మాకు ఫిజికల్గా ఎలా ఉన్నామని చెప్పని చేసేవాళ్ళు. సరే, కొన్ని గేమ్స్ ఉండే, ఖోఖో అని, కబడ్డీ. మాకే కాస్ట్లీ గేమ్స్ ఉండేవి కాదు, ఎక్విప్మెంట్ ఉండేవి కాదు. ఖోఖో, కబడ్డీ, కామనెస్ట్ ఖో అండ్ కబడ్డీ. మీరు ఖోఖో మా స్కూల్లో ఉండేది. ఖోఖో ఏముంది, గోతులు పెడితే అయిపోయింది అంతే, గీతలు గీయటం అంతే. కబడ్డీ ఏముంది, గీతలు గీయటం అంతే, ఇంకేం లేదు. మనకు అలా డబ్బులు ఏంటి. బాగా ఖరీదైన గేమ్ అంటే బాల్ బ్యాడ్మింటన్. షటిల్ అనేది మాకు తెలియదు, షటిల్ కాక నేను చూడలే అసలు స్కూల్లో ఉండగా. వాలీబాల్, బ్యాడ్మింటన్ అవి కొంచెం ఆ రోజుల్లో. దానికంటే ఎక్విప్మెంట్ కావాలా, బ్యాట్ కావాలా, ఎంత కొంచెం గొప్ప నెట్ కావాలా. బట్ అంతేదా మీకు పెద్ద ఎక్కువ అక్కర్లా. తపన ఉంటే ఏదైనా చేస్తారు. రోజులు ఎలక్ట్యూషన్ పెట్టేవాళ్ళు. సార్ యాక్చువల్లీ ఇది పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటివి డిబేట్లు ఉండేవి ఆ రోజుల్లో. ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. మాకు పల్లెటూరు స్కూల్లో తెలుగు మీడియంలో ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ అన్నారు. నాకు ఆ పదం తెలియలా. క్లాస్లో ఉండగా డిక్షనరీకి వెళ్ళి ఎత్తుకున్నాను. అందుకని ఎలక్ట్యూషన్ కావాలని వస్తారని చెప్పంటే నేను నా పేరు చెప్పాల. ఆ ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ చూసాను, ఇదే అని వెంటనే నేను మాట్లాడాను, అయిపోయింది. ఏమంటే ఇప్పుడు ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు జిజ్ఞాసని ఎంత పెంచవచ్చు. ద రియల్ టూల్ ఈజ్ ద చైల్డ్స్ క్రియేటివిటీ. దానికి డబ్బులు అక్కర్లా, మరొకటి అక్కర్లే. మీ టైము, క్రియేటివిటీ అంతే. ఎన్ని పనులు చేయొచ్చు. నాకు అది లేదు, ఇది లేదు, నాకేం అర్థం కావట్లేదు అసలు. స్కూళ్ళకి బిల్డింగ్లు కడితే స్కూల్ అవుతుందా? బిల్డింగ్ వద్దని నేను అంటల్లా. ఇప్పుడు ఏమంటున్నారు, 10,000 కోట్లతో బిల్డింగ్లు కట్టాం, స్కూల్ అద్భుతమైంది. ఎందుకు అద్భుతం? తగలట్నా పిల్లల బుర్ర వికసించకపోతే. లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ది డే. సో మనం ఇప్పుడు ఎలక్ట్యూషన్ డిబేట్స్ అన్నీ మాట్లాడుకున్నాం, పబ్లిక్ స్పీకింగ్, మనం బయటికి నెగోషియేట్ చేయాలంటే లాంగ్వేజ్ కావాలి, టాపిక్స్ అన్ని కవర్ చేసాం. కాబట్టి ఫినిషింగ్ స్కూల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఏం చేయొచ్చు, స్కూల్ నేర్పించకపోయినా మనంతటి మనం ఎట్లా నేర్చుకోవచ్చు, ఏదైనా కొన్ని టిప్స్ ఇచ్చినా.
ఫినిషింగ్ స్కిల్స్ మీరు గమనిస్తే 100 ఏళ్ల క్రితం అప్పర్ క్లాస్ విమెన్కి ఫినిషింగ్ స్కిల్స్ ఉండే. స్కూల్ అయిన తర్వాత వయ్యారంగా నడవటం ఎట్లాగా, పాస్చర్ ఎట్లాగా, తర్వాత ఏమన్నా డిష్ పట్టుకోవాలంటే పట్టుకునే తీరట్లాగా అంత స్టాండర్డ్ ఎటికెట్ ఇవన్నీ నేర్పేవాళ్ళు. డ్రెస్సింగ్ ఏ సందర్భంలో ఎలా డ్రెస్ చేసుకోవాలని చెప్పి అది అప్పర్ క్లాస్ పీపుల్ ఉండేది. ఇవాళ మనకేమైంది, విద్య ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్డ్ ఎడ్యుకేషన్, మీనింగ్ఫుల్ ఎడ్యుకేషన్ లేకుండా పోయిందో, ఈ ఫినిషింగ్ స్కూల్ లేకపోతే మనకి ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, దేర్ నథింగ్ రాంగ్. అది డిపెండింగ్ ఆన్ ది క్రాఫ్ట్ అండ్ ది స్కిల్ రిక్వైర్డ్. ఇన్ మై జడ్జ్మెంట్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా ప్రతి కోర్స్కి ఇది అవసరం. వాట్ ఈస్ అమీర్పేట్? ఇట్స్ ఎ ఫినిషింగ్ స్కూల్ ఆఫ్ ఎ కైండ్ ఫర్ దట్ పర్టిక్యులర్ డివిజన్. ఏదో ఒక ఇస్తున్నారు, ఎంతో కొంత స్కిల్ వస్తుంది కాబట్టి డిమాండ్ వస్తుంది. కాబట్టి లక్షల మీద ఎందుకు వస్తారు జనానికి ఇక్కడికి డబ్బులు ఇచ్చి? అవును, మనం అనుకున్నంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. అది ఆఫ్టర్ ఇట్ కాంట్ బి పర్ఫెక్ట్ వెన్ వెరీ లిమిటెడ్ రిసోర్సెస్ ఆర్ డిప్లాయిడ్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రైవేట్ సెక్టర్ మాత్రమే చేయగలదు, నాన్ ప్రాఫిట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్. కొంతమంది చేస్తున్నారు, ఉదాహరణకి స్కిల్ ప్రమోషన్ చేస్తున్నారు. ఐటీఎస్లో ఉన్న వాళ్ళు స్కిల్స్ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, టీచర్లు స్కిల్ చేస్తున్నారు 2-3 నెలల్లోనే. ఏం చేస్తున్నారు, సాఫ్ట్ స్కిల్స్ ఇస్తున్నారు. కొన్ని ఎక్కడన్నా వాళ్ళకి కనుక ఆ ఎక్విప్మెంట్ అది వాడడం చేత కాకపోయినట్టు అది యాక్చువల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. విదిన్ ఎ మంత్ దే ఆర్ బికమ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్. అవును, దానికి 6 నెలలు పట్టచ్చలా. ఒక నెల రోజుల్లో 3 నెలల కోర్స్ ఉంటే ఖచ్చితంగా మారిపోతున్నారు. దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ది గ్రేట్ డీల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దే ఆర్ ప్రొడక్టివ్. అంచేత దట్స్ ఎ కాన్సెప్ట్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఇండియాలో. ఈ ఫార్మల్ డిగ్రీస్ కంటే స్కిల్ అన్నదే కనుక అవుట్కమ్గా భావించినట్టయితే, కాగితాలు పక్కన పెట్టేసి ఏం నేర్చుకుంటున్నారు, ఏం పనికి వస్తున్నారో చూస్తే ఇవన్నీ కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో లాస్ట్ వన్, మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఏదైనా టీచర్స్ గురించి 2-3 స్టోరీస్ అని చెప్పండి సార్. మీ డిఫరెంట్ స్టేజెస్లో మీకు ఆ టీచర్ అలర్ట్ చేసినది మీ లైఫ్లో చాలా ఉపయోగపడిన సిచ్యువేషన్స్. ఎంతగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే 2 సంఘటనలు గుర్తున్నాయి నాకు. ఒకరోజు మ్యాథమెటిక్స్ టీచరు నాకు ఏదో టెస్ట్లో నాకు ఇప్పుడు 100% వచ్చి సార్ 100% రాలా. టీచర్ కూడా వేళాకోళంగా నన్ను, నీకు సెంట్ లేదే ఇవాళ, సెంట్ లేదే అన్నాడు. ఐ వాజ్ క్వైట్, మిస్chievously క్వైట్. ఎందుకంటే ఒక క్వశ్చన్ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చారు. నాకు చాలా కాన్ఫిడెన్స్, నేను కరెక్ట్ రాశాను, మిగతా వాళ్ళని తప్పు చేశారు, మాస్టర్ గారు కూడా తప్పు చేశాడు, ఆయన తప్పుగా వాల్యుయేట్ చేశాడని చెప్పని. నేను చూడగానే ఆ క్వశ్చన్ వచ్చింది అండ్ ఐ సా కొద్దిగా ట్విస్ట్ ఉండేసరికి ఆన్సర్ ట్రెడిషనల్గా ఇచ్చారు అందరూ. నేనేమో అది ట్విస్ట్ అర్థం చేసి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను టీచర్కి, చేయగానే మొహం కాంది. కరెక్ట్ చేసి నాకు ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సి వచ్చింది, మిగతా వాళ్ళకి తగ్గాల్సి వచ్చింది. కానీ ద వే హీ రెస్పాండెడ్, అండ్ దానికి టీచర్కి కొద్దిగా ఇబ్బంది కదా అది, బట్ ద వే హీ ఎంకరేజ్డ్. అరే ఈ కుర్రాడు 12 ఏళ్ళ 11 ఏళ్ళ కుర్రాడు వీడు మన దగ్గరకు చెప్పడం ఏంటి, బచ్చగాడు 4 అడుగులు 8 అడుగులు కూడా బడు ఎత్తులేడు అని అనుకోలే. నీకు తెలియదులేపో అనుకోలే. అట్లాగే ఇంకో టీచర్ రామ్మోహన్ రావు గారు యాక్చువల్లీ నాకు ఇబ్బంది కూడా కలగ చేశారు. నేను 8th క్లాస్లో ఉండగా 9th క్లాస్కి ఆయన పాఠాలు చెప్తూ రామ్మోహన్ రావు మాస్టర్ రమ్మన్నారని చెప్పారు. 8th క్లాస్ నుంచి మాస్టర్ గారు పిలిచారు, ఆ క్లాస్కి వెళ్ళాను. క్లాస్ జరుగుతుండగా ఆయన బోర్డు మీద, జయప్రకాష్ నువ్వు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చూపెట్టాను, ఏదో మ్యాథమెటికల్ ప్రాబ్లం ఏదో. నేను టగటగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన వాళ్ళందరినీ సిగ్గులేదా మీకు 8th క్లాస్కి రావచ్చు, మీకు పాఠాలు చెప్పాడు, మీకు ఎవరికి రాదని చెప్పాడు. నాకు ఒకే తిట్లు వాళ్ళ దగ్గర నుంచి. నీకు వచ్చింది సరే, నువ్వు మమ్మల్ని ఎందుకు చావబడుతున్నావు అని. నాకేం తెలియదు మహాప్రభు, మాస్టర్ గారు వచ్చాడు చేయమన్నాడు చేసి. కానీ అగైన్ అది ఎంకరేజ్మెంట్, ట్రైంగ్ టు టెల్ పీపుల్ దట్ దేర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ ఎంకరేజింగ్ సంబడి హూ సీమ్స్ టు బి డూయింగ్ వెల్. మాకు ఆ రోజుల్లో ఏం తెలియదు, కానీ ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అలాగే ఆ స్కూల్ సిలబస్ దాటి మనం పెరుగుతున్నారని చెప్పి అనిపించగానే దే వెంట్ అవుట్ ఆఫ్ దర్ వే. పుస్తకాలు తీసుకురావడం కానీ, ఎంకరేజ్ చేయడం కానీ, అండ్ దే ట్రీటెడ్ యూ యాజ్ అ కొలీగ్. ఉదాహరణకి స్కూల్లో నన్ను టీచర్లు అందరూ కూడా నీ పని నువ్వు చూసుకో, ఈ క్లాస్ గురించి పట్టించుకోవాలి, నేను నా పని చూస్తున్నాను. బట్ దే అండర్స్టూడ్, దే ఎంకరేజ్డ్. ఎలినేషన్ కాదా. నాకు ఇవాళ తలుచుకుంటే ఆ రోజుల్లో ఇది నార్మల్ అయిపోయింది, మాకు ఇంకో లోకం తెలియదు కదా. ఇవాళ తలుచుకుంటే ఇది ఎంత అద్భుతమో, ఎంత అపురూపమో, ఎంత అదృష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్గా మీరు బిగ్ బ్యాంగ్ థియరీ చూస్తారా సార్? ఎప్పుడు చూసారా బిగ్ బ్యాంగ్ థియరీ అన్న టీవీ సిరీస్? నాకు చాలా ఇష్టం. అవునా? దాంట్లో నడుస్తాం కదా మనం. ఎగ్జాక్ట్లీ. సో బిగ్ బ్యాంగ్ థియరీకి
యంగ్ షెల్డన్ అని చెప్పి ఇంకొక సిరీస్ వచ్చి అది చూసారు సార్ మీరు? మీరు చెప్పే స్టోరీ అంతా చూస్తుంటే నాకు యంగ్ షెల్డన్ గుర్తొస్తున్నాడు. మీ చిన్నప్పుడు మీరు యంగ్ షెల్డన్ టైప్ మీరు ఏమన్నా? షెల్డన్ అంత హార్ష్ కాదు. కానీ మీ టీచర్లు ఆ బుక్స్ బయట బుక్స్ చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాస్కి చెప్పటం, 13 yearsకి మీరు 10th class గ్రాడ్యుయేట్ ముందుకెళ్ళటం నాకు అంతా ఇనిషియల్గా కనిపించింది అన్నమాట. చాలా టీచర్లు చాలా ఎంకరేజ్ చేశారు. ఇక్కడ షెల్డన్ టీచర్లు హేట్ చేసేవాళ్ళు, అవును. మా టీచర్ అట్ట కాదు, ప్రేమించేవాళ్ళు. నిజంగా ఐ రిమెంబర్ దే వర్ వెరీ ఇన్స్పిరేషన్. ఆసమ్ సార్, ఇవాళ మంచి సెషన్, మనము చాలా మంచి ఎడ్యుకేషన్ టాపిక్స్ డిస్కస్ చేసాము. అలానే మంచి టేక్ అవే ఏంటంటే ఇందా మనం అనుకున్నట్టు ఆ స్కిల్ కాంపిటీషన్స్ మన గవర్నమెంట్స్కి, మన 2 తెలుగు గవర్నమెంట్స్కి నాకు బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి పుష్ చేయడానికి. పెద్ద ఖర్చు ఉండదు, కానీ సమాజంలో స్ప్రెడ్ అవుతుంది. ఒకటి పక్కన డిగ్నిటీ ఆఫ్ లేబర్ స్ప్రెడ్ అవుతుంది, ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్స్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ కొంతమంది మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. చాలా బాగుంది. వెరీ గుడ్ ఐడియా, వెరీ సింపుల్ ఐడియా. ఐ థింక్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఐడియా. చేయాలి తప్పకుండా. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జిగ్నేష్.